ఫ్రెండ్స్, తిరుమల కొండపై ఒక్కసారి గట్టిగా గోవిందా గోవిందా అని మీరు పిలిచారా? ఆ పిలుపు అంత శక్తివంతమైనదో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వర స్వామి మానవ రూపంలో అగస్త్యముని ఇంటికి వచ్చారు. అగస్త్యముని స్వామిని చూసి నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు, ఈ రూపంలో రావటానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు స్వామి ఆశ్రమం పక్కన ఉన్న ఒక ఆవును చూపిస్తూ ఒక ప్రశ్న అడిగారు. మునివర్య, ఈ గోవు లోకం కోసం ఏం చేస్తుంది? అగస్త్యముని వెంటనే ఇలా చెప్పారు, ప్రభు, గోవు పాలిస్తుంది, అజ్ఞానులకు ఉపయోగపడుతుంది, భూమిని పవిత్రం చేస్తుంది. ఇప్పుడే స్వామి గంభీర స్వరంతో ఇలా చెప్పారు, మునీశ్వర, గోవు లోకాన్ని పోషిస్తోంది, కానీ ఆవును ఎవరు పోషిస్తారు? అగస్త్యముని నిశ్శబ్దమయ్యారు. మళ్ళీ స్వామి ఇలా చెప్పారు, నేను గోవుని కాపాడేవాడిని, భూమిని రక్షించేవాడిని, భక్తుడిని ఆదుకునేవాడిని, అందుకే నా పేరు గోవిందుడు. ఆ మాటలు వినగానే అగస్త్యముని చేతులు జోడించి ఇలా చెప్పారు, ప్రభు, భక్తులు పిలిచేటప్పుడు ఈ నామమే పిలవాలి. అప్పటి నుంచి తిరుమల కొండపై ప్రతి భక్తుడి పిలుపు కూడా గోవిందా అని మర్మోగితమే. స్వామి అక్కడే ఉన్నట్టు భావిస్తారు. అందుకే ఫ్రెండ్స్, కష్టంలో ఉన్నప్పుడు పేరు గుర్తు లేకపోయినా ఈ ఒక్క మాట చాలు, గోవిందా గోవిందా. ఈ వీడియోని ఆఖరి వరకు చూశారంటే స్వామి పేరు మీద సబ్స్క్రైబ్ చేయాల్సిందే.